ఒక డైరెక్ట్ క్వశ్చన్, పిచ్చి పట్టిందా మీ అందరికీ? ఇద్దరు మనుషులు కలిసి ఉండటం అంత ఈజీ అనుకుంటున్నారా మీరు? లవ్ అంటే ఎప్పుడు హ్యాపీనెస్ మాత్రమే ఇచ్చేది అనుకుంటున్నారా? ఎవరు నేర్పించారు ఇవన్నీ? ఇది కష్టంగా ఉంది, అది కష్టంగా ఉంది, ఏది కష్టంగా లేదు. కాదు, కష్టం ఎందులో లేదు చెప్పండి. లైఫ్ లాంగ్ నీతో ఉండే ఒక పర్సన్ సాధించుకోవడానికి కష్టపడాలి. ఊరికే వచ్చేస్తారు అనుకుంటున్నావా? డబ్బులు కావాలి, నానా సంకలనాలతో, జాబ్ కావాలి, పిచ్చి కుక్కలాగా కష్టపడతావు, ఏం కావాలన్నా కష్టపడతావు. కానీ ప్రేమ మాత్రం ఊరికనే రావాలి నీకు. నిజానికి అన్నిటికంటే ఎక్కువ కష్టపడాల్సిన ప్రేమను దక్కించుకోవడానికి, ఇంకా దాన్ని నిలబెట్టుకోవడానికి. నిజమే, ఒక మనిషి మన లైఫ్లోకి వస్తున్నారంటే హ్యాపీనెస్ని యాడ్ చేయాలి, ట్రూ. అలానే హ్యాపీనెస్ని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా? వాళ్ళు ఇచ్చే ప్రేమ కావాలి, వాళ్ళు తీసుకొచ్చే హ్యాపీనెస్ కావాలి, వాళ్ళు ఇచ్చే కంఫర్ట్ కావాలి, వాళ్ళ టైం కావాలి. కానీ వాళ్ళ త్రూ వచ్చే నొప్పి మాత్రం వద్దు మనకి, తీసుకోలేము కదా. అలా చిన్న చిన్న ఇష్యూస్ని హ్యాండిల్ చేయలేక ప్రేమ లేదేమో అనేసుకుంటారు, వాళ్ళతో లైఫ్ కష్టమేమో అనేసుకుంటారు, పారిపోదాం అనుకుంటారు. ఇది ఎక్కడ లాజిక్ సార్, మేడం? అలానే పిచ్చి కుక్కల్లాగా బిహేవ్ చేసే వాళ్ళని కూడా అర్థం చేసుకుంటూ నీ ప్రేమను కాపాడుకోమని చెప్పట్లేదు నేను. అది బ్యాడ్ మూమెంటా లేదా ఆ మనిషే బ్యాడా అనేది తెలియాలి కదా నీకు. మీరు క్లియర్గా ఆలోచిస్తే, మీరు ఒక మనిషిని ప్రేమిస్తే ఆల్మోస్ట్ మీ టైం మొత్తం వాళ్ళతో స్పెండ్ చేస్తారు. మరి అంత టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో ఇష్యూస్ రాకుండా ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? వస్తాయి, అన్నీ వస్తాయి. మధ్యలో చిన్న చిన్న గొడవలు, ఒకరినొకరు డిస్రెస్పెక్ట్ చేసుకోవడం, మిస్కమ్యూనికేషన్స్, ఆక్వర్డ్ సిచ్యువేషన్స్, ఇంక ఇది సెట్ అవ్వదు వదిలేద్దాం అనుకున్న మూమెంట్స్, కనీసం మాట్లాడుకోవడానికి కూడా కంఫర్ట్ దొరకని రోజులు అన్నీ వస్తాయి. ఇవన్నీ ఏం వద్దు మనకి, ప్రేమ మాత్రం కావాలి, అంతే కదా. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యి అన్నిటినీ ఫేస్ చేసి నేర్చుకుంటూ వాటిని దాటుకుంటూ పోతున్న వాళ్ళే కదా అందరూ. అదే కదా లైఫ్. ఇది సరిపోదు అన్నట్టు ఇంకో దరిద్రం మనకు. సోషల్ మీడియాలో హ్యాపీ కపుల్స్, వాళ్ళు చూపించే స్టోరీస్ని చూసి పిచ్చి పట్టింది మీ అందరికీ, మనందరికీ. ఒక రీల్ చూసి మా వాడు ఎందుకు ఇలా లేడు, లేదా నా పిల్ల ఎందుకు ఇలా లేదని కంపేర్ చేసుకుంటున్నారు, డిసప్పాయింట్ అవుతున్నారు, రాంగ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారు తప్ప మీ వాడు నీ కోసం ఏం చేస్తున్నాడు, నీ పిల్ల నీ కోసం ఎంత చేస్తుంది ఆలోచించట్లేదు మీరు. దే ఓన్లీ షేర్ గుడ్ మూమెంట్స్ అండి. మూసేసిన తలుపుల వెనక ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? నీ లైఫ్ ఏంటి, నీ పార్ట్నర్ లైఫ్ ఏంటి, మీ సిచ్యువేషన్స్ ఏంటి, ఇది కదా మీరు కన్సిడర్ చేయాల్సింది. చదువుకున్నారు కదా అందరూ, చదువుకున్నాం కదా మనం. పక్కోటి స్టోరీ లాగా మీ స్టోరీ కూడా ఉండాలనుకుంటే మీకంటూ స్టోరీ ఉండి ఏంటి లాభం? నాకు చాలా చెప్పాలని ఉంది కానీ చిరాకు వస్తుందండి. అసలు ఇన్స్పైర్ అవుతున్నామా, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామా, లేదా మ్యానిపులేట్ అవుతున్నామా, అసలు ఏం జరుగుతుందని మినిమం ఐడియా లేకుండా పెంట చేసుకునే వాళ్ళని చూస్తుంటే జాలి, బాధ, కోపం, చిరాకు, భయం అన్నీ వచ్చేస్తున్నాయి నాకు. నన్ను అడిగితే ప్రేమ కూడా కొన్ని కనీస అవసరాలు ఉంటాయి. ప్రేమలో ఓపికగా ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఉంది బ్యూటీ, ఒకరి కోసం ఒకరు అడ్జస్ట్ అవ్వడంలో ఉంది బ్యూటీ. ప్యూర్గా ఉండటం, లాయల్టీ, ఇన్నోసెన్స్, అవసరం వస్తే, ఒక మూమెంట్ వస్తే నిన్ను దాటి తన కోసం ఆలోచించగలగాలి, అందులో ఉంది బ్యూటీ. అదే అందం. అదంతా పక్కన పెట్టి లెక్కలేసుకుంటూ కూర్చుంటున్నారేంట్రా జనాలు.